కల్తీపాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించలేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. కక్ష సాధింపు చర్యలకు మాత్రమే ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుతోందని మండిపడ్డారు. 6 రోజులుగా సమస్య ఎదురైతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ కల్తీపాల కారణంగా ఆమె ఎఫెక్ట్ అయ్యి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా హాస్పిటల్లోనే డయాలసిస్ మీద క్రియాటినైన్ 3.6, యూరియా 120 పైన మెయింటైన్ అవుతా ఉంది. డయాలసిస్ చేస్తే, డైలీ డయాలసిస్ చేస్తే. మరి ఇవాళ వారం రోజుల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ ఆదిత్య హాస్పిటల్లో ఉన్నటువంటి కేసు బల్లా అనంతలక్ష్మి గారు ఈ క్షణం వరకు కూడా కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క అధికారి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ వెళ్ళి వాళ్ళని పలకరించి మీకు ఏం కావాలి అని అడిగినటువంటి పాపాన్ని పోయిన పరిస్థితి లేదు. వీళ్ళే కాదు, ఈవెన్ ర్యాక్ హాస్పిటల్లో ఎస్ రామలక్ష్మి అని చెప్పి ఆమె కూడా 74 ఇయర్స్ ఏజ్ ఓల్డ్, వెంటిలేటర్ మీద ఉన్నారు ఆమె కూడా. ఆమె దగ్గర కూడా ఈ క్షణం దాకా ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ పోయినటువంటి పాపాన్ని లేదు. రాజమండ్రిలో కల్తీపాల ఘటన దురదృష్టకరమన్నారు వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి. బాధితులంతా పేదలే ఉన్నారు అన్నారు. బాధితుల విషయంలో ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుంది అన్నారు. ప్రభుత్వంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు అన్నారు. ఇంతమంది చనిపోయారు, ఇవాళ ఆల్రెడీ 5 వరకు చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. ఒకే కుటుంబంలో ఇవాళ డెత్ బెడ్ మీద 4 ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు. మీ నోళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి? అంటే మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మాట్లాడరు. లేనిపోని వ్యవహారాలన్నీ చెప్తారు. తిరుపతి లడ్డు కల్తీ, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగిందని చెప్తారు.